రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామన్న నాయకులను రాజీనామా చేయాలని తాము అడగబోమన్నారు సీఎం రేవంత్. ఎలాగో వాళ్ళు మాట మీద నిలబడ్రని, తప్పించుకు పారిపోతారని కామెంట్ చేశారు. అయితే సీఎం రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆనాడు సవాళ్లు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒక్కటే, మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం. ఎందుకంటే మీరు ఎట్లాగో పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు. పారిపోయే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పారిపోయే వాళ్ళు మీరు. నిలబడి నిలకడగా కొట్లాడేటోళ్ళు టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కూడా. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేసిండ్రు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేస్తారు. కాబట్టి పారిపోయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఇవాళ కూడా నీతి నిజాయితీ ఉంటే మేము చెప్పిన విధంగా, మీరు చెప్పిన విధంగా, మేము డిమాండ్ చేసిన విధంగా 6 గ్యారంటీలు, 13 హామీలు, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేయండి. మేము ఖచ్చితంగా మా హరీష్ రావు గారు కూడా మాట మీద నిలబడతాడు. లేనట్లయితే తోక ముడుచుకొని మాట్లాడకుండా